ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువని మీ అందరి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. కృపగల దేవుడు గత కాలంలో ఎన్నో మేలు చేత మనల్ని సంరక్షించి ఆయన రెక్కల చాటును భద్రపరిచి సజీవులుగా ఉంచి మన కుటుంబాలను, సర్వ ప్రజలను, దేశాన్ని, రాజ్యాన్ని, అధికారుల, నాయకుల సంస్థను జ్ఞాపకం చేసుకుని మనల్ని కాపాడుతున్న విధానం బట్టి ఆయనకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో నమ్మకమైన బుద్ధిగల నిర్వాహకుడు ఎవరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నమ్మకమైన బుద్ధిగల నిర్వాహకుడు అనగా సేవకుడు. సేవకుడు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు లోకసువార్త 16వ అధ్యాయంలో ఈ ఉపమానాన్ని చూపించాడు, గృహ నిర్వాహకుడు అనే విషయాన్ని. దీని ముందుగా గృహ నిర్వాహకుడు చేసేటువంటి పని ఎవరూ చూడలేదనుకున్నాడు, కానీ దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. దేవుడు ఉన్నాడు. అయితే ఈ సృష్టిలో దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారాలు కూడా కొన్ని ఉన్నాయి ప్రియులారా. 7 ఆధారాలు ఉన్నాయి. ఒకటి సృష్టి ఆధారం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19:20లో చెప్తున్నాడు, దేవుని అదృశ్య లక్షణములు, దేవుడు లేకుండా సృష్టి కలుగదు అనగా నిత్యశక్తి, దేవత్వము సృష్టిలో నుంచి విషదపరచాను. కీర్తన 19వ అధ్యాయం 1-2 వచనాల్లో. సృష్టిలో రెండవది క్రమబద్ధత ఆధారంగా ఉంది. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనంలో పగలు రాత్రి కాలములు క్రమంగా జరుగుతున్నవి. సృష్టి ఆయన మాట వింటుంది, ఆయన సాగిలపడి నమస్కరిస్తుంది. భూమి, నీరు, గాలి, సముద్రము, పర్వతములు, నదులు, చెట్లు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఋతువులు, మేఘములు, సమస్త జీవరాశులు కూడా ఆయన మాట వింటున్నారు ప్రియులారా, వింటున్నాయి. మూడవదిగా చూస్తే మానవుడు ఆధారం. ఆదికాండం 2:7-22లో చెప్తున్నాడు, దేవుడు నరులను సృజించెను అంటే పురుషుని గాను స్త్రీని గాను లోకంలో సృజించాడు. ఆయనే సృజించాడు ఆయన చేతులతో. కీర్తన 139వ అధ్యాయము 10, 13, 14 వచనాల్లో చెప్తున్నాడు. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 20-28లో కూడా చెప్తున్నాడు. నాలుగోది చూస్తే యేసుక్రీస్తు వారి ఆధారం. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్తున్నాడు, యేసుక్రీస్తు దేవుని బయలుపరిచాను. తండ్రి అయిన దేవుని బయలుపరిచింది యేసుక్రీస్తు వారు మాత్రమే. నేనును నా తండ్రి ఏకమై ఉన్న మనుషులను జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 6:9లో చెప్తున్నాడు, ఆయన బోధ ద్వారా అంటే ఆయన సువార్త ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన ఉపమానాల ద్వారా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఆయన జీవిత యాత్రల గురించి ఆయన మాదిరిగా చూపించాడు అక్కడ. ఐదవదిగా చూస్తే బైబిల్ ఆధారం. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనంలో చెప్తున్నాడు, చూడండి, నోవహు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగా వెళ్ళి వారికి సువార్త బోధించాడు. ప్రియులారా, ఆ సువార్త ఏంటండి? రక్షణ గురించి సువార్త బోధించాడు. బైబిల్ ఆధారం, సృష్టి ఆధారం. ఆరోదిగా ప్రపంచములు దేవుని వాక్యము చేత నిర్మాణమై ఉన్నది. దేవుని మాట చొప్పున అంటే దేవుడు సూర్యుడు కలుగా అంటే సూర్యుడు, చంద్రుడు అంటే చంద్రుడు, భూమి అంటే భూమి, నీరు అంటే నీరు, ఏదైనా అట్లాగే జరుగుతుంది ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నాడు, దేవుని వాక్యం వలన సమస్త నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మించబడలేదనియు విశ్వాసము చేత మనం గ్రహించబడుచున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు పౌలు. ప్రియులారా, 7వది చూస్తే ఈ సృష్టిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ద్వారా నిర్మించబడి ఉన్నది. సృష్టి అంతా కూడా వారి నిర్మించారు. వీరు ముగ్గురిని త్రిత్వం అంటారు, అనగా త్రియాక దేవుడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రియులారా, ప్రియమైన సహోదరులారా, మానవ జీవితం సృష్టికర్త అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా లోకములకు మానవుల స్థితిని, గతులను పరీక్షించి మన మానవుల యొక్క ప్రతి అవసరాలు తీరుస్తూ ప్రతి విషయంలో కూడా ఆయన మనకు రక్షణ, దుర్గమ, ఆశ్రయముగా ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మన ఆలోచన, మన తలంపులు, మన హృదయ కలవరాలు లోకంలో అనేకమైన ఉంటాయి ప్రియులారా. లోకసువార్త 12వ అధ్యాయంలో చెప్తున్నాడు, మరి 22-22-37 వచ్చిన ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి సంపాదించుకోదామో ఆలోచన మానవుడికి ప్రియులారా.
ఈ ఆలోచించినప్పుడు దేవుడు అంటాడు, వేరివాడ ఈ రాత్రి మీ ప్రాణం అడుగుచున్నారు కదా అంటాడు. ఎందుకయ్యా? ఏమి తింటావు, ఏమి తాగుతావు? ఆకాశ పక్షులను చూడవయ్యా, అవి విత్తవు కోయవు కదా. వాటికి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా సేద్యం చేసి వ్యవసాయం చేస్తున్నాయా? వాటికి ఎక్కడ ఏం సిద్ధపరచాలో అది దేవునికే తెలియను కదా. నీకెందుకయ్యా ఆలోచన? నీ భారం దేవుని మీద వేసావా? నువ్వు దేవుని మీద ఆధారపడ్డావా? నీవు భూమి మీద లోకంలో అనుభవిస్తున్నా నీకు దేవునివి కదా. గాలి ఆయింది, నీరు ఆయింది, ఆకాశమైంది, సముద్రములు, పర్వతములు, మరి ఇక ఋతువులు, మరి సూర్య నక్షత్రములు సమస్తము కూడా ఆయనవే కదా. నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? మొదటి కొరింథీ రాసిన పత్రిక 6:19 చెప్తున్నాడు చూడండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమని తిరగరా, మీరు మీ సొత్తు కారణ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి తిందామో, ఏం త్రాగుదామో ఇదే ఆలోచన తప్ప అసలు నీ ప్రాణం మీద నీకు అధికారం ఉందా? మీ దేహమే దేవునిది. దేవుని సొత్తు అనే విషయాన్ని మర్చిపోవడం వీల్లేదు. ఆయన శిలువ రక్తము చేత విలువ పెట్టి మనల్ని కొన్నాడు కాబట్టి ఆయన దేహంతో దేవుని మర్చిపరిచి ఆయన స్తుతించి గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. మహింపరుస్తున్నాం ప్రియులరా. ఇక్కడ గృహ నిర్వాహకుడు అనగా సేవకుడు. ఈ సేవకుడు ఎలా ఉన్నాడండి? లోకసువార్త 16 వచ్చిన చెప్తున్నాడు చూడండి. వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిమంతులై ఉన్నారు. ఇప్పుడు లోకం ఎలాగుందండి? యుక్తి. ఏమి సంపాదించుకుందాం, ఏమి తెచ్చుకుందాం, ఎక్కడికి వెళ్తే మనకేం దొరుకుతుంది, ఎవరేమి ఇస్తారు, ఇదే వ్యాపారం ప్రియులరా. ఇది రక్షణ పొందిన యొక్క వారి యొక్క జీవితాలు కానీ రక్షణ పొందిన వారు కూడా ఇదే పరిస్థితి ఉన్న ప్రియులరా. ఎక్కడికి వెళితే ఏమొస్తుంది, ఎవరేమి ఇస్తారు, ఇదే ఆలోచన తప్ప సృష్టికర్త అనే దేవుడు సమస్తం ఆయనకి సాధ్యమే. నీవు ఆయన మీద ఆధారపడి నీవు జీవిస్తున్నావా? ఆయన సమస్తము కలుగజేయవాడు ఆయనే, నీకు ఇచ్చేవాడు ఆయనే, నేను రక్షించేవాడు ఆయనే, నేను పోషించేవాడు ఆయన విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు కోయవు కదా. లోకసువార్త 16 చెప్తున్నాడు, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తన తరమును బట్టి చూడగా యుక్తిమంతులుగా ఉన్నారు. యుక్తి అనేది సేవకుడు ఎట్లా యుక్తిగా నటించాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక ధనవంతుని దగ్గర ఒక గృహ నిర్వాహకుడు పనిచేస్తున్నాడు. అతను పనిచేస్తూ కొంతకాలం ఉన్న తర్వాత అతని మీద చాలా రకాల ఫిర్యాదులు వచ్చినాయి. ఆ ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఆ ధనవంతుడు ఏం చేశాడు, అతను పిలిపించి, ఏమయ్యా నువ్వు చేసే పనిలో నాకు లెక్క అప్పగించవయ్యా, నా గృహాన్ని అంతటి మీద అధికారం ఇచ్చాను, భూమి యొక్క తాళం చెల్లికి అప్పగించాను, సంఘం యొక్క బాధ్యతలకు అప్పచెప్పాను, సంఘాన్ని నీకు అనుకూలమయ్యేలాగా నేను చేశాను, నీవు ఏది కావాలని నీకు అది అనుగ్రహించి నేను దీవించి ఆశీర్వదించాను, కానీ నీ లెక్క మాత్రం సరిగా ఉందనా, నా దగ్గర పడరా అని చెప్పన్నప్పుడు అతడు సరైన లెక్క చూపించలేకపోయాడు కాబట్టి అతను ఉద్యోగం చేసేసాడు ప్రియులారా. అప్పుడు అంటాడు అతడు, తిరిగి ఉద్యోగం సంపాదించుకోవడానికి నేను నా యజమాని దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి, తిరిగి నా ఉద్యోగాన్ని ఎలా సంపాదించుకోవాలి? మోసంగా యుక్తిగా నటిస్తూ అతడు తన ఉద్యోగం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటున్నాడండి? అతను హృదయంలో మాట్లాడుతున్నాడు, నా ఉద్యోగం పోయింది కదా, నేనేం చేయగలను, త్రవ్వలేను, భిక్షమెత్తలేను, సిగ్గుపడుతున్నాను, సిగ్గుపడని ఎలా ఉన్న పరిస్థితి, అంతకుముందు చాలా హోదాగా నడిచాను, షూడుబూడుతో ఉన్నాను, మంచి స్టేటస్తో నడిచాను, మంచి స్టైల్ అని అన్ని విషయాల్లో నడిచాను, మాదిరిగా వెళ్ళాను, భూమి మీద నడవలేదు, కానీ ఇప్పుడు ఎలా ఉంది నా పరిస్థితి అంటే ఉద్యోగం పోయిన తర్వాత నా పరిస్థితి అయోమయములు అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా చూస్తే సిగ్గు నాకు, పోనీ ఏదైనా పని చేయాలంటే చేయలేను, సుఖమారిపోయాను కదా, మరి భిక్షమెట్టి అడుక్కోనంటే అరే ఇవిడు అడుక్కుంటున్నాడా అని సమాజంలో మాట్లాడతారు, కనుక ఈ నింద నేను భరించలేకపోతున్నానని నలిగిపోతే చేశాడంటే ఆ ధనవంతుడి దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళ ఇద్దరి దగ్గరికి వెళ్ళాడండి. మొదట ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడండి, ఆలోచన చేశాడు. ఏంటో ఆలోచన, బాబు మా అయ్యగారికి నువ్వు ఎంత బాకీ ఉన్నావని చెప్పంటే అతను చెప్పాడనమాట, నేను 100 మణుగుల నూనె అప్పుగా నేను తీసుకున్నాను, అయితే ఓ పని చేయి, 100 మణుగుల నూనె తీసుకున్న ఆ యొక్క కాగితాన్ని చింపేసి 50 మణుగులు రాసుకో అని చెప్పాడు. మరి ఏం చేశాడు, తర్వాత రెండో ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఏమయ్యా మా అయ్యగారి దగ్గర నువ్వు ఎంత తీసుకున్నావయ్యా, నువ్వెంత అప్పున్నావు అని అడిగితే, నేను 100 తూముల గోధుమలు నేను బాకీ ఉన్నానని చెప్పాడు. ఓ పని చేయి, 100 తూములు అనే కాగితాన్ని తీసిపడాయి, చింపేదాన్ని, అర్జెంటుగా దాన్ని మార్చేయి, 50 తూములను రాసుకో అని చెప్పి అన్నాడు. ఓకే, అలాగే చేశాడు, మంచిది. ఆయన సమయం వచ్చినప్పుడు వారిని పిలిచినప్పుడు వాళ్ళు దగ్గరకు వచ్చారు.
వాళ్ళు ఏం చేశారో ఆయన చూస్తున్నాడు ప్రియులారా. ఆయన దృష్టికి కనబడిన సృష్టం అంటూ లేదు. భూమి ఆయనకి లెక్క అప్పగించాలి, సముద్రం ఆయనకి లెక్క అప్పగించాలి, పర్వతములు అప్పగించాలి, నక్షత్రములు, అంత సముద్రములు, లోయలు, నదులు, సృష్టి, అడవులు, జీవరాశులు సమస్తము కూడా ఆయన మాట వినవలసిందే. చెట్లు కూడా ఆయన మాట వినవలసిందే, పర్వతములు కూడా ఆయన మాట వినవలసిందే. ఇవన్నీ కూడా సృష్టికి ఆయన సాక్షులు ఉన్నారు ప్రియులారా. ఎవరో చూడలేదని కూడా జాగ్రత్త. గృహ నిర్వాహకుడు చేశాడు, తన లెక్కలో తప్పులు తారుమారులు చేశాడు. చూడండి, స్వార్థంగా నడిచాడు. తన కుటుంబాన్ని తన వాళ్ళకి సంపాదించుకున్నాడు. ఆస్తి నాకు కావాలి, రేపు నా పరిస్థితి ఏంటి అని అనుకున్నాడు ప్రియులారా. జ్ఞాపకం చేసుకోండి. అందుకే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చూపించాడు. ఏమన్నాడండి, ఇతను ఈ పని చేసిన తర్వాత ఈ విషయం ఆయనకి గృహ యజమానికి తెలిసిపోయింది. అప్పుడు ఏం చేశాడు ఆయన, ఇది జరిగిన విషయాన్ని గ్రహించి చేశాడంటే, వాళ్ళు పిలిపించి అడిగినప్పుడు వాళ్ళు ఈ మాట చెప్పినప్పుడు అప్పుడు చెప్తున్నాడు అనమాట, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు ఎంత చక్కగా పనిచేశాడయ్యా. చూడండి ఎంత చక్కగా పనిచేసి, ఎందో వచ్చంలో 16వ అధ్యాయంలో కొంచెం ఇందులో చెప్తున్నాడు. అతడు చాలా యుక్తిగా నడుచుకున్నానని యజమానుడు వారిని మెచ్చుకున్నాడు. మెచ్చుకుని ఎవరంటే వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు ఈ తరమును బట్టి యుక్తిగా నటిస్తున్నారు ప్రియులారా. అంటే దేవుని సేవకులు ఎలా ఉన్నారండి, యుక్తిగా నటిస్తున్నారు. యుక్తి అనేది దేవునికి తెలియదు అనుకుంటున్నావు, జాగ్రత్త ప్రియులారా. భూమి సాక్ష్యము, సమస్తము సాక్ష్యం ఆయనకి. ఆయన దృష్టికి కనబడే సృష్టం అంటూ లేదు. నువ్వు ఏ పంట విత్తావు అదే పంట కోస్తావు, జాగ్రత్త ప్రియులారా. సృష్టిలో ఒక భాగస్వామి నువ్వు. రక్షణ పొందిన తర్వాత సువార్తను చేతబడుకుని అనేక మంది పంచేబిడ్డగా దాసుడుగా నువ్వు ఉన్నప్పుడు నీ స్వార్థంతో నువ్వు నడిచావంటే నీ స్థితి ఎలా ఉంది ఎప్పుడైనా ఆలోచన చేసావా? యోబు గ్రంథంలో చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్తే మాకేంటి, దేవుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన మాకేమిస్తాడు, ఆయన దేవుని సన్నిధిలో మేము జీవిస్తే మాకు కలిగే లాభం ఏంటని అడుగుతున్నారు ప్రియులారా. మానవులు అంటే ఎవరు కదండి, సేవకులే ప్రియులారా. సేవకులు అట్లా ఉన్నారు, అందరూ కూడా అదే పరిస్థితుల్లో. అంటే వ్యాపార ధోరణిలో సువార్త నడుస్తుంది ప్రియులారా. ఈ విధంగా నడుస్తున్న విషయాన్ని యేసుక్రీస్తు వారు ముందుగానే గమనించాడు ప్రియులారా. కనుక దీనికి ఉపమానం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. లోకసువార్త 16వ అధ్యాయం 12-13 చెప్తున్నాడు. చూడండి 9వ వచనంలో, అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులు సంపాదించుకున్నారు, మంచిదే. ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడే మీరు దేవునితో సంబంధం కలిగిన వారు ఉంటారు. వెలుగు సంబంధం కంటే లోక సంబంధం యుక్తిగా నడిస్తే దేవునితో నీకు సంబంధం ఉండదు, ఆయన ఆశీర్వాదం కూడా నీకు రాదని జ్ఞాపకం చేసుకో. మీ స్వబుద్ధి మీద ఆధారపడి సృష్టికర్తను మరిచి నీ ఇష్టానికి వెళ్ళిపోయావా, అగాధంలో పడిపోతావు, జాగ్రత్త ప్రియులారా. ఏ సేవకుడును 16:12-13 చెప్తున్నాడు చూడండి, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. నువ్వు పరుల సమస్యలో నమ్మకంగా ప్రవర్తించబోతే దేవుని పనిలో ఆయన ఇల్లంతలో నమ్మకాన్ని ఎలా అప్పగిస్తాడు, నీకు ఆయన బాధ్యత తాళాలు ఎలాగిస్తాడు. కొద్ది దాంట్లో నువ్వు నమ్మకంగా లేకపోతే ఎక్కువ దాంట్లో నీకు ఇచ్చి ఆ పని చేయమని ఎలా అప్పగించగలడని విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఇవాళ నలిగిపోతున్నావంటే, సమస్యలు నీ చుట్టూ ఉన్నావంటే, మీ తండ్రులు పితరులు చేసిన దోషం మీ మీద ఎండబడుతున్నాయి కాబట్టి అతిక్రమాల వల్ల ఆ స్థితిలో నువ్వు దిగజారిపోతున్నావు, జాగ్రత్త. లోకాన్ని నశించావు, పాపంలోనికి వెళ్ళిపోయావు. స్వార్థాన్ని నశించావు కాబట్టి సంపాదనలోనికి వెళ్ళిపోయావు. ఏమి సంపాదించాలి, ఏమి కొనుక్కోవాలి, ఏమి తీసుకోవాలి, ఏమి ధరించుకోవాలి ఆలోచన కలుగున్న ప్రియులారా. ధనాపేక్ష మరి సకల విషయాలను కూడా నాశనం తీసుకుని వెళ్ళిపోతుంది. పరిశీలి మాటలు విని ఆయన మీద సణుక్కున్నారు ప్రియులారా. ఈ ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, శబ్దమైన దాని విషయంలో ఇశ్రాయేలులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రంలో జరాహును కుమారుడును కర్మీ కుమారుడైన మునిమనుడైన ఆకాను శబ్దమైన దానిలో కొంత తీసుకొని ఇశ్రాయేలుల మధ్యలో ఉండి వారికి తెలియకుండా తీసుకొని వచ్చి తన డేరాలో దాచింది తనకే తప్ప ఎవరికి తెలియదు అనుకున్నాడు. దేవుడు ఆకాశం నుండి చూశాడమ్మా. ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళారు, హాయి మీద యుద్ధానికి వెళ్ళారు. 2000 మంది సరిపోతారనుకో చూడండి అక్కడ పంపించాడు. ఆయన ఎలా ఉందనే విషయాన్ని చూడడానికి వేగుల వారిని పంపించాడు. వేగుల వారు వచ్చి ఉన్నారు, హాయి చాలా చిన్న పట్టణం కదా, 2000 మంది చనిపోతారు, దాన్ని జయించాలంటే అన్నాడు. 2000 కానీ 3000 అని చెప్పినప్పుడు 3000 మంది సైన్యాన్ని పంపించాడు ఇశ్రాయేలీని. కానీ 3000 మందికి పారిపోయి ప్రాణాలు రక్షించుకొని తిరిగి వచ్చారు ప్రియులరా. 2900 ఎంతమంది అండి,
64 మంది వెనక్కి తిరిగి వచ్చారు. దెబ్బలతోనూ రక్తాలతోనూ ప్రాణాపాయ స్థితిలో కొంతమంది ఉన్నారు ప్రియులారా. కారణం, ఎప్పుడు మీకు విజయం ఇచ్చే దేవుడు, ఎప్పుడు మిమ్మల్ని కాపాడే దేవుడు, ఎప్పుడు మిమ్మల్ని రక్షించే దేవుడు, ఎప్పుడు మిమ్మల్ని విమోచించే దేవుడు, ఎప్పుడు మిమ్మల్ని సమస్తాన్ని కలిగి మీ క్షేమాన్ని చూచి మీకు సకల ఐశ్వర్యాన్ని కలిగించే దేవుడు ఇవాళ మీకు ఎలా ఉన్నాడండి? దూరం అయిపోయి ప్రియులారా. లోకం వైపు చూసో జాగ్రత్త. ధనాపేక్షగా లోనైపోయావు. ఆకాన్ ఏం చేశాడండి? 50 తులముల బంగారపు కమ్మీని ఆశించాడు. మంచి షినారు వస్త్రాన్ని తెచ్చుకున్నాడు. 200 తులముల వెండి కమ్మని తెచ్చుకున్నాడు. ఎవరికి తెలియకుండా తన గుడారంలో భూమిని తవ్వి దాచాడు ప్రియులారా. ఆ కాలుష్యముని ఆయన చూసి, ఆయన తెలీదా ఆయన సృష్టికి? కనబడింది ప్రియులారా. కాబట్టి ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. యేషువ దిగులు చెంది కన్నీరు కారుస్తూ విలపిస్తూ ఆయన, అయ్యా ఏంటి పరిస్థితి నాయన? నాయన ఈ తరం చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తే మేము నాశనం అయిపోతాం నాయన. ఈ దుస్థితి ఎందుకు జరిగిందని చెప్పి కన్నీళ్ళు విడుచుకుంటూ ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా తల వంచుకొని బూడిద పూసుకొని కన్నీరుతో తల వంచి విలపిస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. దేవుడు చెప్తున్నాడు, యోషువ ఇశ్రాయేలులు పాపం చేసిదిరి, శబ్దమైన దానిలో కొన్ని తీసుకొని వచ్చారు. అక్కడ వెండి కానీ, అక్కడ బంగారం కానీ, అక్కడ ఇనుము కానీ, అక్కడ ఎత్తడి కానీ అది దేవునికే తప్ప అది ఎవరికి చల్లడానికి వీల్లేదని చెప్పాడు. అందులో ఏదైనా ముట్టుకోవడానికి అందులో మీరు ఏది కూడా ఆశించడానికి వీల్లేదు, కానీ అది దేవునికే అర్పించాలి విషయాన్ని తెలియజేశాడు. అది దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞను తూచే తప్పారు. కాబట్టి ఏమయ్యారండి? యుద్ధంలో ఓడిపోయారు. చిన్న దేశం మీద ఓడిపోయారు ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 7:26 చెప్తున్నాడు, దానిని నీవలే నీవు శాపగ్రస్తుడు కాకున్నట్లు నీవు హేయమైన దానిని ఇంటికి తేకూడదు. అదే అనగా హేయమైందనగా శాపమైంది, దేవునికి అనుకూలమైంది కాదు, దేవునికి అయిష్టమైంది, దేవుడు ప్రేమించింది, దేవుడు ద్వేషించింది. నువ్వు ప్రేమిస్తే నాశనం అయిపోతావు, జాగ్రత్త. ద్వితీయోపదేశకాండం 8:3 చెప్తున్నాడు, ఆహారం వల్లనే కాక మనుషుడు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మానవుడు జీవిస్తాడు ప్రియులారా. ఈ 40 సంవత్సరాలు నేను ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి పాలు తేలు దేశం వెళ్ళేటప్పుడు 40 సంవత్సరాలు నేను పోషించలేదా? వాళ్ళు వేసుకున్న బట్టలు మర్చిపోలేదు, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. చూడండి, వాళ్ళకి ఏ ఇబ్బంది కలలేదు. పగలు మేఘస్తంభాలు, రాత్రి అగ్నిస్తంభంలో ప్రయాణం చేసి వారికి కావాల్సినవి కూడా నేను పెంచి పోషించలేదా? సమస్తము కలిగించేవాడు నేను కథ విషయాన్ని జ్ఞాపం చేస్తూ విలపిస్తున్నాడు ప్రియులారా. 1 తిమోతి రాసిన పత్రిక 6:9 చెప్తున్నాడు చూడండి, ధనవంతులకు అపేక్షించేవాడు శోధనలోను ఊరిలోను పడి అనేక యుక్తములైన హానికరమైన దురాశల్లో పడిపోయి ఉంటారు. అటు మనుషులను నష్టములోను శాపములోను నాశనములోను ముంచి ధనాపేక్ష సమస్తమైన కీడు మూలంగా చేసి వాడి జీవితాన్ని భ్రష్టత్వం తీసుకొని వచ్చేసిన ప్రియులారా. ఇవాళ ఏ స్థితిలో మనం ప్రయాణం చేశాం? గృహ నిర్వాహకుడు ఎలాగున్నాడండి? అన్యాయంగా నడిచాడు. దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా లేడు ప్రియులారా. 1 తిమోతి రాసిన 4:1 చెప్తున్నాడు చూడండి, 4:1-2 అయితే కడవరి దినంలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మలందు దయ్యముల బోధన లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అవుతున్న విషయాన్ని ఆత్మ తేడాగా చెప్తున్నాడు ప్రియులారా. తిమోతితో మాట్లాడుతున్న పౌలు అదే 2 తిమోతి రాసిన పత్రిక 3:16-17 చెప్తున్నాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపరచున్నట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అను శిక్షతకి ప్రయోజనకరమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుడు ఎలా ఉండాలండి? క్వాలిటీ అనే స్థితిని జ్ఞాపకం మెయింటైన్ చేయాలి. 1 యోహాను 2:15 చెప్తున్నాడు, మీరు లోకములైన లోకములను ఆశించవటానికి వీల్లేదు. ఈ లోకముదంతా కూడా నేత్రాశ జీవపడ మనుషుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రసంగి 7:29 చెప్తున్నాడు చూడండి, ఇది ఒకటి మాత్రం నేను కనుగొన్నాను. ప్రసంగి చెప్తున్నాడు ఏమనగా, దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు, కానీ వారు వివిధములైన రకరకాలైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఎవడికి దోచిన ప్రయాణం వాడిదే, ఎవడు తోచిన వ్యాపారం వాడిదే, ఎవడికి ఇచ్చిన తలంపు వాడిదే. దేవునికి విరోధంగా చేసే వ్యాపారం ఏది కూడా వర్ధిల్లదు ప్రియులారా. మోషే పరిచారకుడైండి దేవునిలందరిలో నమ్మకంగా ఎట్లా ప్రవర్తించాడు. ఐశ్వర్యం ఆశించలేదు, పొలాలు ఆశించలేదు, బంగారం ఆశించలేదు, వెండి ఆశించలేదు, ఏది కూడా ఆశించలేదు ప్రియులరా. దేవుని ఇల్లంతట్లో కూడా పెర్ఫెక్ట్గా నడిచాడు. అంతేకాకుండా ఆయనకు నమ్మకమైన దాసుడు ఉన్నాడు ప్రియులరా. ఈవేళ
గృహ నిర్వాహకుడే సేవకుడు ఎట్లా ఉన్నాడండి? దేవునికి అనుకూలమైన వాడు ఉన్నాడా? ఉన్నట్లయితే అతని కుటుంబాన్ని, అతని సంఘాన్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమెన్.